ఒక్క మేయర్ సీట్ అయినా గెలుస్తారా? బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఒక్కటైతే అధికారం వస్తుందా? బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు చేస్తా ఉన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ ఒక్కటైతే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా అని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ లో జరిగే 3 కార్పొరేషన్ ఎన్నికల్లో 3 మేయర్ పదవులను గెలుస్తామని చెబుతున్నారని, బీజేపీ బలంగా ఉందని తెలుసుకున్నారా? ఒక్క మేయర్ సీట్ అయినా గెలుస్తారని ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ను ప్రశ్నించారు. బలంగా ఉన్నామని బీజేపీ నేతలు స్టేట్మెంట్లు ఇస్తున్నారని, ఒక్క కార్పొరేషన్లోని సగం సీట్లు గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈటెల రాజేందర్, బండి సంజయ్ను ఒక చోట కూర్చోబెట్టడం ద్వారా అది సాధ్యమవుతుందా అని అన్నారు. రామచంద్రరావు చేతులు కట్టేశారు. కొంతమందికి అధ్యక్ష పదవి రావద్దని రామచంద్రరావును ఆ పదవిలో కూర్చోబెట్టారని రాజాసింగ్ ఆరోపించారు. ఆయన చేతులు కట్టేసి పని చేయమంటే ఎలా అని నిలదీశారు. ఫ్రీ హ్యాండ్గా పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని, ఆయన ఎంత బాధలో ఉన్నారో తనకు తెలుసన్నారు. ఒకే ఒక్క వ్యక్తి తాము చెప్పినట్లు పని చేయాలని చెబితే ఎలా పని చేస్తారని ప్రశ్నించారు. ఓ వ్యక్తి కోసం ఎప్పుడూ ఆలోచన చేయొద్దని పరోక్షంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తనలాగా పార్టీలోకి వచ్చి బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పుకొచ్చారు. పార్టీలోని ఆ 2-3 వ్యక్తుల ఈగోల వల్ల పార్టీకి ఎంత నష్టం జరిగిందో హైకమాండ్కు చెప్పాలని అభయ్ పాటిల్కు సూచించారు. ఆయన చెప్పిన దాంట్లో ఏం తప్పు లేదే. పార్టీ బాగుపడాలి, తద్వారా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని రాజాసింగ్కు కలలు కంటా ఉన్నాడు. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యిండు, పార్టీలోకి వచ్చిండు, సస్పెండ్ అండి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈటెల రాజేందర్, బండి సంజయ్ కలవడం ద్వారా పార్టీ అధికారంలోకి వస్తుందా అంటే బలం చేకూరుస్తుంది. కానీ గ్రేటర్ హైదరాబాద్లో 3 కార్పొరేషన్లు అయింది. కనీసం ఒక్క కార్పొరేషన్ పైన అయినా బీజేపీ మేయర్ సీటు సాధిస్తుందా? ఒక వ్యక్తి తన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెట్టి తద్వారా సర్వనాశనం చేస్తూ ఉంటే వేరే పార్టీలను పెంచి పోషించి ఈయన ఒక్కడే బాగుపడుతున్నాడు తప్ప పార్టీ బాగుపడడం లేదని పరోక్షంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన రాజాసింగ్ ఫైర్ అవుతున్న నేపథ్యం ఉంది. బీజేపీలకు ఎవడు శత్రువులు లేరా నాయన? బీజేపీలకు బీజేపీ శత్రువుగా మారిపోయింది. ప్రతిపక్షాలను శత్రుత్వం ఉండాలి అంటే రాజకీయ శత్రుత్వం, కొట్టుకోవడం తిట్టుకోవడం కాదు. ప్రతిపక్షాల నుంచి శత్రుత్వం ఉండాలి అంటే బీఆర్ఎస్ నుంచో కాంగ్రెస్ నుంచో అటాకింగ్ మోడ్ ఉండాలి. కానీ బీఆర్ఎస్ అటాకింగ్ మోడ్ మొత్తం కాంగ్రెస్ పైన, కాంగ్రెస్ అటాకింగ్ మోడ్ మొత్తం బీఆర్ఎస్ పైన ఉన్నది. కానీ మరి బీజేపీలను ఎవరు పట్టించుకోవట్లేదా? వాళ్ళ వర్క్ స్టైల్ మాత్రం సైలెంట్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అందులో సబ్జెక్ట్ ఉన్న బిడ్డలు కావచ్చు, హిందుత్వ ఎజెండాతో కొట్లాడుతున్న బిడ్డలు కావచ్చు, వీళ్ళను చికోటి ప్రవీణ్ కావచ్చు, మాధవీలత కావచ్చు, సుంకరి మౌనిక కావచ్చు, రాజాసింగ్ కావచ్చు, ఇక్కడ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు మంచి సబ్జెక్ట్ ఉన్న పాయల్ శంకర్ కావచ్చు, కాటిపల్లి వెంకట రమణారెడ్డి కావచ్చు, ఇటువంటి బిడ్డలందరూ రఘునందన్ రావు కావచ్చు, రాజాసింగ్, వీళ్ళందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు తీసుకెళ్లే నాయకుడు బీజేపీకి అయితే కనిపించలేడు. మరి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అంటే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిండ్రు కానీ ఇక్కడ రామచంద్రరావును కట్టేసిండ్లు. తద్వారా ఉపయోగం ఏముంది? సగం సీట్లైనా గెలుస్తారా కార్పొరేషన్లా అని అడుగుతుండ్రు రాజాసింగ్. మరి ఇదే బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 4 సీట్లున్న జిహెచ్ఎంసీ కార్పొరేషన్, అప్పుడు 150 సీట్లే, 4 సీట్లున్న జిహెచ్ఎంసీ కార్పొరేషన్ 48 సీట్లకు పాకిండు. ఆషామాషి కాదు. ఎల్బీ నగర్ అటువంటి నియోజకవర్గంలో దాదాపు 10కి 10 బీజేపీ గెలిచిన పరిస్థితి. సాధ్యం కాంది ఏది ఉండదు. కలిసికట్టుగా పనిచేస్తే అన్ని సాధ్యమే. రాజాసింగ్ను కూడా కలుపుకొని పోండి, 100కు 1000% మీరు సక్సెస్ సాధిస్తారు.